అన్న మీ పేరు? లంకాబాబు. లంకాబాబు. ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? ఉంది గతంలో మల్లాది విష్ణు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా చేశారు. వారు ఎలా పరిపాలించారు, ఇక్కడ ఎలా ఉంది వారి పాలన? ఇప్పుడు చూసుకుంటే వెల్లంపల్లి గారు పోటీలో ఉన్నారు. మరి వెల్లంపల్లి గారు గెలిచే అవకాశం ఉందా బోండా ఉమా గారి మీద? ఇక్కడ ఫస్ట్ మీరు అడిగింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. రాష్ట్రంలో విభజన తర్వాత ఎటువంటి గ్రాఫిక్స్ లేకుండా వాస్తవ పరిస్థితులుగా 3 ప్రాంతాల అభివృద్ధిని ఏకాల్లో చేస్తూ 18 మెడికల్ ఇన్స్టిట్యూట్లు, 6 పోర్టు బెర్తులు, ప్రతి గ్రామంలో కూడా విద్యార్థులను ఇబ్బంది పడుతున్న పరిస్థితుల నుంచి కనీసం వాష్రూమ్స్ లేని పరిస్థితి, అక్కడి నుంచి నాడు నేడు పెట్టి 56,000 స్కూల్స్ని రెనోవేట్ చేశారు. దాంట్లో ఇంటర్నేషనల్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా బోధించే పద్ధతికి తెచ్చారు. డిజిటల్ టెక్నాలజీ తెచ్చారు. ప్రతి 8వ క్లాస్ పిల్లల చేతిలో కూడా ఒక ఐప్యాడ్ పెట్టి వాళ్ళు టెక్నికల్గా డెవలప్ అయ్యే విధానాన్ని పేద పిల్లలకు వచ్చిన మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రంలో అభివృద్ధి అంటే మీరు గమనించండి, ప్రతి హాస్పిటల్ మారింది, ప్రతి ఇంటికి వైద్యం చేరువైంది, ప్రతి ఇంటికి విద్య చేరువైంది. ఉన్నత విద్య చదివే వాళ్ళకు కూడా 20 లక్షల నుంచి 50 లక్షల కోట్ల రూపాయల వరకు కూడా ఈ రోజున ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్కి 200 యూనివర్సిటీస్కి స్పాన్సర్ చేస్తాం. సామాన్యంగా ప్రభుత్వం అనేది పేదల యొక్క అభ్యున్నతి కోరుకోవాలి, మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో ఉండేట్టుగా అధికారాన్ని దగ్గరికి తీసుకురావాలి. అది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాత్రమే స్వతంత్ర భారతదేశంలో ఫస్ట్ ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్లో ఒక రోల్ మోడల్గా నిలబడింది. మీరు ఇలా చెప్పుకొస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని అంటున్నారే, మరి ఎలా చూస్తారు దీన్ని? ఫస్ట్ క్వశ్చన్ కంక్లూడింగ్. మల్లాది విష్ణు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో భాగంగా అభివృద్ధి పనులన్నీ బాగా చేశారు. తర్వాత ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని ఇక్కడ క్యాండిడేట్గా నుంచోబెట్టారు. ఉమా గారు మీరు గెలుస్తారా అని మీరు అడిగారు. వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాడు. ఎంత వస్తుంది మెజార్టీ? 25,000 పైన వస్తుంది, తక్కువ. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు ఆ విధంగా ఉన్నాయి. ఇవాళ క్యాస్ట్ వారు ఎక్కడ జరగట్లేదు, క్లాస్ వారే జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు 10 సార్లు చెప్తారు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ క్లాస్ వార్ జరుగుతుంది. రోడ్లు కావాలి, హెలికాప్టర్లు కావాలి, పెట్రోల్ పెద్ద ఎయిర్పోర్ట్లు కావాలి అనే వాళ్ళకి, సామాన్యులు బతకాలి, జాగ్రత్తగా ఉండాలి, నా పిల్లల బిడ్డలకి అందరికీ విద్య రావాలి, ఆరోగ్యంగా ఏమైనా ఇబ్బంది వస్తే పెద్దవాళ్ళు ఏమైనా చూసుకోవాలి, పెద్దవాళ్ళు ఎవరినంటే వాళ్ళకి కొంచెం బాసటగా ఉండాలి ప్రభుత్వం అనే దానికి తార్కాణంగా పేదల ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఓటు వేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారని కూడా చెప్తున్నా. అదే శ్రీరామ రక్షగా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కూడా చాలా స్పీడ్గా దూసుకుపోతున్నాడు. ప్రతి మనిషితో ఇంటరాక్ట్ అవుతున్నాడు. వారి కుటుంబం ప్రతి ఒక్కరిని పలకరిస్తున్నారు ఆప్యాయతగా. అందుబాటులో ఉండే వ్యక్తే కావాలి. అందుబాటులో లేని వ్యక్తి ఎందుకు? ప్రజలకు అందుబాటులో లేని వ్యక్తి ఎందుకు? అందుబాటులో ఉండే వ్యక్తే కావాలి. కాబట్టి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు డెఫినెట్గా గెలుస్తాడు. ఇక్కడ మంచి మెజార్టీ కూడా వస్తుంది. థ్యాంక్ యూ అన్న. మీ పేరు? నా పేరు గోపి అండి. ఎక్కడ ఉంటారు? మాది లెనిన్ సెంటర్ వ్యాపారం. లెనిన్ సెంటర్ వ్యాపారం. రైట్. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన మల్లాది విష్ణు గారు ఎలా సేవలు అందించారు? ఇప్పుడు వెల్లంపల్లి గారు గెలుస్తా అని ధీమా వ్యక్తం చేస్తారు. గెలిస్తే ఎంత మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి? గతంలో మల్లాది విష్ణు గారు చేసిన అభివృద్ధి ఈరోజు వెల్లంపల్లి గారిని గెలిపిస్తుంది. వెల్లంపల్లి గారికి డోకా ఏం లేదు, 25,000 మెజార్టీతో గెలుస్తారు. ఎటు చూసినా జగన్మోహన్ రెడ్డి పథకాల వల్ల రాష్ట్రం మొత్తం వైసీపీయే గెలుస్తుంది. ఎన్ని సీట్లు గెలవచ్చు అనుకుంటున్నారు రాష్ట్రం మొత్తంలో? ఎన్ని సీట్లు అనేది మనం చెప్పలేము, కానీ 150 పైన వస్తాయి. వచ్చినాయి. అధికారంలోకి వస్తారా? అధికారం పక్క 100% అధికారంలోకి వస్తుంది పార్టీ. పోయినసారి 151 గెలిచిన, ఇంకా పెరుగుతాయి కానీ తగ్గేదేం లేదు. అది చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు అంటే జనాల్ని సోమరిపోతులు చేసిరు, పథకాలు ఇచ్చి అని చెప్తున్నారు. మరి దీన్ని ఎలా చూస్తారు మీరు? చంద్రబాబు గారి మాట వినే పరిస్థితి ఎవరికి లేదు. అసలు ఆయన మాటలు అసలు ఎవరు వినరు. ఆయన పరిస్థితి అయిపోయింది. ఇక చంద్రబాబు నాయుడు గారు ఏం లేదు, జగన్మోహన్ రెడ్డి అవ్వనే మొత్తం. ఎందుకట్లా? అంతే, ఆయన ఇచ్చే పథకాలు బాగుంది. సరే, మీరంటే వ్యాపారం చేసుకుంటారు, హ్యాపీగా ఉన్నారు, ఓకే. మీలాంటి వాళ్ళకి కూడా పథకాలు ఏమన్నా వచ్చాయా? వచ్చాయి, మాకు వచ్చాయి. మా పాపకి ఫీజు రిమెంట్మెంట్ వచ్చింది, మాకు ఇల్లు వచ్చింది, అన్నీ వచ్చాయి.
ఇల్లు వచ్చింది. ఎక్కడ వచ్చింది? సూరంపల్లిలో వచ్చింది. శివరాంపల్లి ఇల్లు వచ్చింది. మరి ఇప్పుడు మీరు దానివల్ల సుమారుగా ఎంత లబ్ధి పొందింటారు అమౌంట్ పరంగా? మాకు ఏదైతే ఫీజు రిమెంట్మెంట్ కానీ మా అమ్మగారి పెన్షన్ కానీ ఇల్లు కానీ మొత్తం 15 లక్షల దాకా లబ్ధి పొందాం మేము. 15 లక్షల దాకా సుమారు లబ్ధి పొందారు. బాగుంది జగన్మోహన్ రెడ్డి. ఏ గవర్నమెంట్ లో మాకు 10 రూపాయలు అకౌంట్ లో పడింది లేదు. ఈ గవర్నమెంట్ వచ్చాక మాకు మినిమం 15 లక్షల దాకా లబ్ధి పొందాం. పవన్ కళ్యాణ్ గారిపై మీ అభిప్రాయం ఏంటి? ఆయన గురించి ఏం తెలియదండి మనకి. ఆయనకి రాజకీయం గురించి మనకు అంత, ఆయనకి సీటే లేదు. ఎన్టీఆర్ జిల్లాలో ఒక సీటు కూడా లేదు ఆయనకి. ఆయన గురించి మాట్లాడుకోవడం అనవసరం, వేస్ట్ అంటారా? వేస్ట్. రైట్ బాబాయ్, థ్యాంక్ యూ.